హైకోర్టు ఆగ్రహపు ఇంపాక్ట్ అనుకుంటా తాజాగా మ్యాజిస్ట్రేట్ బాధ్యతాయుతంగా నిర్వర్తించినటువంటి అంశం అక్రమ అరెస్ట్ మీద జడ్జి ఆగ్రహం వ్యక్తం చేసిన ఉదంతం ఇది. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ అరెస్టుల సమయంలో నిబంధనలు పాటించకుండా పాత కేసులో ముగ్గురిని అక్రమంగా అరెస్ట్ చేయడం మీద ఏలూరు 1 ATM జడ్జి ఎం రఘునాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ఏలూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నాని, దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొకారు అబ్బాయి చౌదరి సోదరులు చల్లగోళ తేజ, ప్రదీప్ని వాళ్ళ నివాసాలు శుక్రవారం ఎస్ఐ కె రామకృష్ణ అరెస్ట్ చేశారు. శ్రావణ శుక్రవారం అని చెప్తున్నట్టు బోట్లతో ఇంట్లోకి పోలీసులు రావడం, కామిరెడ్డి వారి కుటుంబ సభ్యులు బంధువులు నిలువరించిన వినకుండా లోపలికి దూసుకెళ్ళడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. సంవత్సరం కిందటి సిద్ధం సభల సమయంలో అక్కడ జరిగిన మట్టి తవ్వకాలపై టీడీపీ నేతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఫిర్యాదు స్వీకరించలేదు. అప్పటి కేసును ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చి 307, 386 సెక్షన్లు పెట్టారు. ముగ్గురిని కోర్టులో హాజరుపరిచారు. అయితే వాళ్ళు పెట్టిన సెక్షన్లో న్యాయమూర్తి పరిగణలోకి తీసుకోలేదు. పైగా పాత కేసుల్లో ఇప్పుడు అరెస్ట్ చేయడం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐకి మెమో జారీ చేశారు. కేసుకు సంబంధించి జడ్జి ముందు ఉంచిన రిమాండ్ రిపోర్ట్తో పాటు FIR కంప్లైంట్ కాపీ ఇవ్వలేదని వైఎస్ఆర్సీపీ నేతల తరపున న్యాయవాది చెప్పడంతో జడ్జి FIR కంప్లైంట్ కాపీ విషయం మీద ఎస్ఐని ప్రశ్నించారు. కోర్టులో శుక్రవారం సాయంత్రం నుంచి ప్రారంభమైన వాదనలు శనివారం తెల్లవారుజాము వరకు జరిగినాయి. ఒక్కొక్కరికి 10,000 చొప్పున పూచికత్తుతో జడ్జి ముగ్గురికి బెయిల్ మంజూరు చేసేశారు.